క్రికెట్ గాడ్ భారత దిగ్గజం సచిన్ టెండూల్కర్ తనయుడు అర్జున్ టెండూల్కర్ సంచలన బౌలింగ్ ప్రదర్శనతో సత్తా చాటాడు. అప్కమింగ్ డొమెస్టిక్ సీజన్ ముందు అద్భుత ప్రదర్శనతో అందరి దృష్టిని ఆకర్షించాడు. కర్ణాటక క్రికెట్ అసోసియేషన్ ఆధ్వర్యంలో జరుగుతున్న ఇన్విటేషనల్ క్రికెట్ టోర్నమెంట్లో అర్జున్ టెండూల్కర్ బంతితో అసాధారణ ప్రదర్శన కనబర్చాడు. ఈ టోర్నీలో గోవాకి ప్రాతినిధ్యం వహిస్తున్న అర్జున్ టెండూల్కర్ ఆతిథ్య కర్ణాటకతో జరిగిన మ్యాచ్లో 9 వికెట్ల ఘనతను అందుకున్నాడు. తొలి ఇన్నింగ్స్లో 5 వికెట్లు తీసిన అర్జున్ టెండూల్కర్ రెండో ఇన్నింగ్స్లో 4 వికెట్లతో కర్ణాటక పతనాన్ని శాసించాడు. అర్జున్ టెండూల్కర్ సంచలన బౌలింగ్తో ఈ మ్యాచ్లో గోవా ఇన్నింగ్స్ 189 పరుగుల తేడాతో కర్ణాటకను చిత్తు చేసింది. ఈ మ్యాచ్లో ముందుగా బ్యాటింగ్ చేసిన కర్ణాటక అర్జున్ టెండూల్కర్ దాటికి 103 పరుగులకే కుప్పకూలిపోయింది. ఈ ఇన్నింగ్స్లో 13 ఓవర్ల బౌలింగ్ చేసిన అర్జున్ టెండూల్కర్ 5 వికెట్లతో కర్ణాటక పతనాన్ని శాసించాడు. అనంతరం గోవా తొలి ఇన్నింగ్స్లో 413 పరుగుల భారీ స్కోర్ని చేసింది. దాంతో 310 పరుగుల లోటుతో రెండో ఇన్నింగ్స్ ప్రారంభించిన కర్ణాటక మరోసారి అర్జున్ దాటికి 121 పరుగులకే కుప్పకూలి ఘోర పరాజయాన్ని మూటగట్టుకుంది. ఈ ఇన్నింగ్స్లోనూ 13.3 ఓవర్ల బౌలింగ్ చేసిన అర్జున్ టెండూల్కర్ ప్రత్యర్థి బ్యాటర్లను బెంబేలెత్తించాడు. రెండో ఇన్నింగ్స్లో కలిపి అర్జున్ టెండూల్కర్ 26.3 ఓవర్ల బౌలింగ్ చేసి 87 పరుగులు ఇచ్చి 9 వికెట్లను ఖాతాలో వేసుకున్నాడు. అయితే దేశవాళీ క్రికెట్లో 3 ఫార్మాట్లు కలిపి 49 మ్యాచ్లే ఆడిన అర్జున్ టెండూల్కర్ 68 వికెట్లు పడగొట్టాడు. లెఫ్ట్ ఆర్మ్ మీడియం పేసర్ అయిన అర్జున్ టెండూల్కర్ తన కెరీర్లో 13 ఫస్ట్ క్లాస్ మ్యాచ్లు ఆడి 21 వికెట్లు తీశాడు. అప్కమింగ్ రంజీ ట్రోఫీ ముందు ఈ ప్రదర్శన అర్జున్ టెండూల్కర్ ఆత్మవిశ్వాసాన్ని రెట్టింపు చేయనుంది.